కోళ్ళు వచ్చిన తర్వాత కూడా నీకెందుకమ్మా ఇష్టమా? నన్ను చూసుకోవడానికి సీత ఉంది కదా, అమ్మ వడ్డిస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? వచ్చి వడ్డించు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. రా. పదవి పోయిన ప్రధానమంత్రికి పెద్దరికం ఒకటే మిగిలినట్టు కోడలు వచ్చేసరికి అక్కపాత సామానై మూలపడింది. చూసావా చెల్లెమ్మ, కోడలొచ్చిన 2 రోజులకే నీ సామ్రాజ్య వైశాల్యం ఇంటి నుంచి వంటింటికి మారింది. ఇంకో 2 రోజులు పోతే అరుగు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతావు. అలా నించోపోతే ఎదురు రావచ్చు కదా. మీకు అలాంటి వాటి మీద నమ్మకం లేదుగా? మై స్వీట్ డార్లింగ్, నమ్మకం కోసం కాదు, మళ్ళీ నా ఇంటికి తిరిగి వచ్చే వరకు నీ రూపం నా కళ్ళలో ప్రింటే ఉండడానికి. గో, కమ్ ఆన్. పెళ్ళయి 4 రోజులు కూడా కాలే, అప్పుడే మొగుడికి టాటా చెప్పేస్తోంది. అవుగా ఇలా ఊరుకుంటే భారతం కొడుకుతో కూడా టాటా చెప్పించేసినాక ఉంది. ఎక్కువగా ఓపకో, జాయింట్లు జారిపోగలవు. ఏమిటి పొద్దున్న నుంచి చూస్తున్నాను, తెగరెచ్చిపోతున్నావు? నేనేం చేశాను? అంటే ఏం చేశావో కూడా తెలియనంత పొగరెక్కిందన్నమాట నీకు. ఎవరికి పొగరో తెలుస్తూనే ఉంది. ఏమిటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు? మాటకి మాట చెప్పక మీరనే మాటలన్నీ మూట కట్టుకుని ఏడుస్తూ కూర్చోవాలా? ఏడుస్తూ కూర్చోవద్దే, ఎగేసుకుని వీధిని పడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన పడగదిని వీధిలోకి తీసుకురావడం సంసార లక్షణం అనిపించుకోదు. మొగుడికి వెళ్లి రమ్మని చెప్పడం కూడా సాని పనా? ఆహా, చేతులు బారలు చాపి ఎలక్షన్ లో ఊపినట్టు ఊపుతూ ఉంటే దారిని పోయే ప్రతి మొగవాడు తనకైతే ఊపావనుకుని రాత్రికి వచ్చి తలుపు కొడతాడు కదా చెల్లెమ్మా. దీంతో నీకు మాటలేమిట్రా? ఇదిగో నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి నా కొడుకు పనుల్లో తలదోర్చడానికి వీల్లేదు. వాడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వాడేం కట్టుకోవాలో, వాడేం తినాలో, ఎలా ఉండాలో, వాడి అవసరం ఏమిటో చూసింది నేను. ఈ రోజు తగుదనమ్మా నువ్వు వచ్చి వాడి పనుల్లో దూరితే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? మరి నేనేం చేయాలి? జైల్లో ఖైదీలా గదిలో కూర్చోవాలా? నువ్వేం చేస్తావో మాకనవసరం. మా అక్క కొడుకు పనుల్లో నువ్వు అడ్డొస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీ అక్కకి కొడుకు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఆ కొడుక్కి పళ్ళు తోవడం దగ్గర నుంచి పాదాలు నొక్కడం వరకు ఆమె చేయాలనుకున్నప్పుడు మధ్యలో నేనెందుకు? కొడుకు చేత తాళి కూడా మీ అక్కకే కట్టించలేకపోయారా? అదరగొట్టేసావు చూసావా? మేము ఆ రోజు చెప్తే నువ్వు వినలేదు. నువ్వు చాలా మంచిదానివి కాబట్టి అత్తల గురించి చాలా మంచిగా ఊహించుకుంటున్నావు. అత్తలు కనిపించిన దెయ్యాలు, చురకత్తులు లాంటి వాళ్ళు. పెళ్ళై పెళ్ళా వచ్చినా అత్తలు తమ కొడుకుల్ని చెప్పు చేతలా పెట్టుకోవాలనుకుంటారు. తమ కొడుకుని కోడలు ఎక్కడ కొంగరముడి వేసుకుంటుందోనని ఫిట్టింగులు పెట్టి విడగొట్టానే ట్రై చేస్తారు. కోడలు కొంచెం ఓవర్గా బిహేవ్ చేసిందనుకో, నిద్రపోయేటప్పుడు మొహాన దిండేసి నొక్కి చంపేస్తారు. అందుకే దీన్ని దిండి కింద దాచించుకో. ఎనీ టైం నీకు చాలా ఉపయోగపడుతుంది. అక్కర్లేదు, మా కుటుంబ విషయాల్లో మీరెవరు జోక్యం చేసుకోకండి, వెళ్ళండి. నీ జాగ్రత్త కోసమే చెప్పావమ్మా, ఇష్టమైతే ఉంచుకో, లేకపోతే లేదు. సీత, టిఫిన్ చేస్తున్నానండి. త్వరగా తీసుకురా. అమ్మా, సీత ఎక్కడా? ఏరా, టిఫిన్ పెట్టడానికి నేను పనికిరానా? చచ్చా, అది కాదమ్మా, నీకు ఈ శ్రమ ఎందుకని. బిడ్డకి టిఫిన్ పెట్టడం శ్రమే ఉందిరా. ఆహా, టిఫిన్ అదిరిపోయిందమ్మా. నువ్వే చేసావా? నేనే చేశాను. ఇంకో దోశ అయినయ్యా? వెయ్. ఏమైందిరా? ఏం లేదమ్మా, తల మీద బల్లి పడింది. అమ్మో, తెలుసు కలహంరా. ఏమిటి అరిష్టం? నా బిడ్డకి ఏమీ కాకుండా కాపాడు. అమ్మా, ఇల్లన్న తర్వాత ఈగలు, దోమలు, బల్లులు పడ్డం సహజం. ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అన్నారు. ఈ మహాతల్లి కాలు పెట్టిన దగ్గర నుంచి అన్ని అరిష్టాలే. ఇక్కడే ఉంటే నువ్వేమైపోయావాడివో. అమ్మా, నీకు చేదస్తం ఎక్కువైపోయింది. దానికి తుప్పట్టింది, తెగింది. దానికి దీనికి ఏమిటి సంబంధం?
సీత, అమ్మ అన్ని పాతకాలపు ఆలోచనలు నువ్వేం పట్టించుకోకు. పద.